ఇక్కడ నుంచి బిలాస్పూర్కి ఒక ట్రైన్ వెళ్తుంది. ఇది లోకల్ ట్రైన్. గమనించకుండా ఇలా వెళ్ళిపోవడంతో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరిగింది. కొంతమంది వాళ్ళ యొక్క రెక్లెస్నెస్ తో, నెగ్లిజెన్స్ తో ఇటు సైడ్ దిగడం స్టార్ట్ చేశారు. అటు సైడ్ నుంచి ట్రైన్ రావడంతో 7 మెంబర్స్ ఆన్ ది స్పాట్ చనిపోయారు. అది లోకో పైలట్ చేసిన ఎర్రర్ అనేసి ఇనిషియల్ గా చెప్పారు. అండ్ ఇక్కడ వస్తే ప్యాసింజర్ యొక్క రెక్లెస్నెస్ కనిపిస్తుంది. 4th November 2025 అరౌండ్ 4 PM కి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ ని ఒక లోకల్ ట్రైన్ వచ్చి ఢీకొట్టడంతో 11 మెంబర్స్ చనిపోయారు. మోర్ దెన్ 20 మెంబర్స్ ఇందులో ఇంజూరీ అయ్యారు. అసలు ఈ ట్రైన్ యాక్సిడెంట్ జరగడానికి అసలైన కారణం ఏంటి, ఎలా జరిగింది, అండ్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఇనిషియల్ గా ఛత్తీస్గఢ్ అనేది కోల్డ్ రీజన్స్ ఎక్కువ ఉంటుంది. సో గూడ్స్ ట్రైన్స్ అనేది నార్మల్ గా ఎక్కువ తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గేవ్రా అనే ప్రాంతం ఉంది. ఇది కోర్బా డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి బిలాస్పూర్ కి ఒక ట్రైన్ వెళ్తుంది. ఇది లోకల్ ట్రైన్. దీన్నే మనం మెమో అంటాం. మెమో అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ మెమో. దీన్ని మనం ప్యాసింజర్ ట్రైన్ అంటాం, లోకల్ ట్రైన్ అని కూడా అంటాం. సో ఇది 60 to 70 km/h స్పీడ్ తో అండ్ నియర్లీ 150 ప్యాసింజర్స్ తీసుకొని వెళ్తుంది. సో కోర్బా డిస్ట్రిక్ట్ నుంచి అలా వెళ్తూ ఉన్నప్పుడు గటోరా అనే ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ దాటిన వెంటనే ఒక గూడ్స్ ట్రైన్ ఆగి ఉంది. సో ఆ గూడ్స్ ట్రైన్ ఆగున్నప్పుడు సిగ్నల్ అనేది రెడ్ గా వేస్తున్నారు. సిగ్నల్ రెడ్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ట్రైన్, లోకల్ ట్రైన్ అనేది క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని మనం SPAD అంటాం, అంటే సిగ్నల్ పాస్డ్ అట్ డేంజర్. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ పడున్నప్పటికీ కూడా హ్యూమన్ ఎర్రర్, అంటే అక్కడున్న లోకో పైలట్ గానీ అసిస్టెంట్ లోకో పైలట్ గానీ దాన్ని ప్రాపర్ గా గమనించకుండా ఇలా వెళ్ళిపోవడంతో ఈ యొక్క యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇలా ఆగి ఉన్న ట్రైన్ ని నేరుగా వెనక నుంచి వచ్చి హిట్ చేసింతో ఇంజిన్ అండ్ ఒక కోచ్ ఇలా పైకి వెళ్ళిపోయినాయి. దీంతో అక్కడికక్కడికే లోకో పైలట్ చనిపోయారు అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ క్రిటికల్ గా గాయపడ్డారు. 11 మెంబర్స్ ప్యాసింజర్స్ చనిపోయారు అండ్ మోర్ దెన్ 20 మెంబర్స్ పైగా ఇంజూరీ అయ్యారు. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే అక్కడికి రైల్వే టీమ్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ వచ్చి రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. రైల్వే మినిస్టర్ కూడా ఒక ఎంక్వైరీ కమిషన్ కి ఆదేశం అనేది జారీ చేశారు. ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ విష్ణు దియో సాయి గారు అక్కడున్న డిస్ట్రిక్ట్ కలెక్టర్, బిలాస్పూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంజయ్ అగర్వాల్ కి ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరిగింది. సో అక్కడ వెంటనే ఎటువంటి హెల్ప్ అయినా సరే వెంటనే చేయండి. సో అక్కడ ఎవరైతే ఇంజూరీ అయ్యారో వాళ్ళని వెంటనే నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్స్ కి అండ్ ఛత్తీస్గఢ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం కోసం అక్కడికి పంపించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ విష్ణుదేవ్ సాయి గారు ఎవరైతే చనిపోయారో వీళ్ళకి 5 lakhs రూపీస్ అండ్ ఎవరైతే ఇంజూరీ అయ్యారో వీళ్ళకి 50,000 రూపీస్ ప్రకటించారు. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎవరైతే చనిపోయింటారో వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రకటించారు. సివియర్ గా ఇంజూరీ అయిన వాళ్ళకి 5 lakhs రూపీస్ అండ్ ఎవరైతే మైనర్ ఇంజూరీస్ ఉన్నారో వాళ్ళకి 1 lakh రూపాయి అనేది ప్రకటించడం జరిగింది. సో జనరల్ గా ట్రైన్ యాక్సిడెంట్స్ జరుగుతుంటే స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వాళ్ళు బుక్ చేసుకుంటారు. అంటే ఆన్లైన్ లో కానీ లేకుంటే డైరెక్ట్ గా వెళ్ళి రిజర్వేషన్ చేసుకుంటారు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ప్యాసింజర్ డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఒక లోకల్ ట్రైన్. ఎటువంటి నార్మల్ టికెట్ తీసేసుకుంటారు, జనరల్ టికెట్ తీసేసుకుంటారు. అందులో మన యొక్క డీటెయిల్స్ ఏవి కూడా అందులో అవైలబిలిటీ ఉండదు. ఒకవేళ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే వాళ్ళని ఐడెంటిఫై చేయడం అన్నది కూడా కొంచెం కష్టం. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్ లో ఇప్పటివరకు 6 fatal ట్రైన్ యాక్సిడెంట్స్ అనేది జరిగింది. దీంతో చాలా మంది చనిపోయారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కి సంబంధించి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేస్ ఏం చెప్పాయంటే ఇది ఒక హ్యూమన్ ఎర్రర్. ఆటోమేటిక్ సిగ్నల్ ఉన్నప్పటికీ కూడా పైలట్ గానీ, లోకో పైలట్ గానీ, అసిస్టెంట్ లోకో పైలట్ గానీ దీన్ని గమనించకుండా ఇలా వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఇంకొక ఎంక్వైరీ అనేది వేసింది అండ్ ఈ యొక్క ఎంక్వైరీ బట్టి మనకి ఎగ్జాక్ట్ కాజ్ ఏంటి అండ్ దాంతో పాటు దాని యొక్క సజెస్టివ్ మెజర్స్ కూడా మనకి ఈ యొక్క రిపోర్ట్ లో తెలుస్తుంది. రైల్వే సేఫ్టీకి సంబంధించి మనం చాలా మెజర్స్ తీసుకొచ్చాం. ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ తీసుకొచ్చాం, కవచ్ అని ఒకటి తీసుకొచ్చాం. ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్. RFID ట్యాగ్ యూస్ చేసుకొని ఎవ్రీ 1 kilometers కి ఈ ట్యాగ్స్ అనేది పెడతారు. ఒకవేళ ట్రైన్ అనేది సిగ్నల్ జంప్ చేసినా సరే, స్పీడ్ గా వెళ్తున్నా సరే వెంటనే ఈ యొక్క డేటాని అక్కడ లోకో పైలట్ కి అందిస్తూ ఉంటుంది. సో ఇది యూజువల్ గా ఏంటంటే ఫాగ్ ఏరియాస్, వింటర్ ఏరియాస్ లో మనకి కనిపించదు. అండ్ ఒకవేళ ట్రైన్ స్పీడ్ గా వెళ్తున్నా కానీ వెంటనే ఆ యొక్క సిగ్నల్స్ ని క్యాచ్ చేయడం కష్టం అవుతుంది. లోకో పైలట్ కి వెంటనే ఈ అలర్ట్స్ అనేది వెళ్తుంది. కవచ్ సిస్టమ్ ఉండడం వల్ల ట్రైన్ లో ఒకవేళ రెడ్ సిగ్నల్ ట్రైన్ దాటేసిందంటే ఆటోమేటిక్ గా ట్రైన్ యొక్క బ్రేక్స్ ఇదే కంట్రోల్ చేస్తుంది. స్పీడ్ లిమిట్ గా దాటింది అంటే ట్రైన్ యొక్క బ్రేక్ కంట్రోల్ సిస్టమ్ ని ఇది తీసుకొని ట్రైన్ యొక్క స్పీడ్ ని తగ్గిస్తుంది. సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్, ఈ ఛత్తీస్గఢ్ ఇన్సిడెంట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక హ్యూమన్ ఎర్రర్ అని ఇనిషియల్ గా ఇన్వెస్టిగేషన్స్ లో తెలిసింది. అండ్ ఇంకొక దగ్గర ఉత్తరప్రదేశ్ లోని చిన్నూరు రైల్వే స్టేషన్ లో 7 మెంబర్స్ చనిపోయారు. ఇలా ఒక ట్రైన్ ఉంది, ఇలా ట్రైన్ ఆగింది. ఆగిన వెంటనే ప్యాసింజర్స్ ఇటు సైడ్ దిగాల్సింది. కొంతమంది వాళ్ళ యొక్క రెక్లెస్నెస్ తో, నెగ్లిజెన్స్ తో ఇటు సైడ్ దిగడం స్టార్ట్ చేశారు. సో దిగిన వెంటనే అటు సైడ్ నుంచి ట్రైన్ రావడంతో 7 మెంబర్స్ ఆన్ ది స్పాట్ చనిపోయారు. సో ఇక్కడ ప్యాసింజర్ యొక్క రెక్లెస్నెస్ ఉంది. ఛత్తీస్గఢ్ కేసులో ఏమో హ్యూమన్ ఎర్రర్, అది లోకో పైలట్ చేసిన ఎర్రర్ అనేసి ఇనిషియల్ గా చెప్పారు. అండ్ ఇక్కడ వస్తే ప్యాసింజర్ యొక్క రెక్లెస్నెస్ కనిపిస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్లయితే మోర్ దెన్ 11,000 ప్లేసెస్ లో ఈ యొక్క కవచ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఈ యొక్క స్టేషన్ లో కవచ్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఒకవేళ ఆ కవచ్ సిస్టమ్ ని కానీ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇటువంటి ఫ్యాటల్ యాక్సిడెంట్ అనేది తగ్గి ఉండేది. సో స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్
ప్రెజర్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి ఇంపార్టెంట్ సిస్టమ్ ని ప్రతి ఒక్క స్టేషన్ లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఇంప్లిమెంట్ చేస్తే హ్యూమన్ ఎర్రర్ ని, టెక్నికల్ ఫెయిల్యూర్ ఏమున్నా సరే ప్రజల్ని రక్షించుకోవచ్చు. అండ్ మన ఇండియన్ రైల్వేస్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ట్రాక్స్ అనేది చాలా ఓల్డ్ గా ఉన్నాయి. సో ట్రాక్స్ ని మోడిఫై చేయాలి, ట్రాక్స్ ని మోడర్నైజ్ చేయాలి, అండ్ రైల్వే స్టేషన్స్ ని కూడా మోడర్నైజ్ చేయాలి, అండ్ దాంతో పాటు బ్రాడ్ గేజ్ తీసుకురావాలి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఇంకొక ట్రెండ్ కూడా నడుస్తుంది. ఈ ఇన్స్టాగ్రామ్, ఈ రీల్స్ పిచ్ లో పడి యూత్ ఏం చేస్తున్నారంటే, యూత్ కానీ ప్రతి ఒక్కరు రైల్వే ట్రాక్స్ మీద రీల్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. దీంతో వాళ్ళకి ప్రమాదం జరగడమే కాకుండా ఆ ట్రైన్ కి కూడా ప్రమాదం జరుగుతుంది. రైల్వే ట్రాక్స్ పైన సైకిల్స్ పెట్టడం, రైల్వే ట్రాక్స్ పైన ఐరన్ రాడ్స్ పెట్టడం, ఇలా చేయడం వల్ల వాళ్ళ ప్రాణాల మీదకే కాదు ఎంతో మంది ప్రాణాలు రిస్క్ లో పడిపోతున్నాయి. అట్లీస్ట్ రైల్వే స్టేషన్స్ లో అయినా సరే మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ యూస్ చేయకుండా చాలా మంది ప్యాసింజర్స్ ఏం చేస్తున్నారంటే త్వరగా రీచ్ అవ్వడానికి కోసం ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి రైల్వే ట్రాక్ మీద నుంచి దాటుకుంటున్నారు. అట్లీస్ట్ ప్లాట్ఫామ్స్ లో అయినా సరే ఎక్కువ సెక్యూరిటీ పర్సన్స్ ని డిప్లాయ్ చేసి ఇటువంటి ప్యాసింజర్ క్రాసింగ్స్ ని తగ్గించేలాగా చూడాలి. సో ఇటువంటి బర్నింగ్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ లో ప్లేలిస్ట్ ఉంది, ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు మనం 2 కేసెస్ డిస్కస్ చేసుకున్నాం. ఈ 2 కేసెస్ లో ప్యాసింజర్ యొక్క రోల్ ఎంత వరకు ఉంది అండ్ లోకోమోటివ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంది, దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి. మన ఇండియాలోనే కాదు ప్రపంచంలో కూడా ఏం జరుగుతున్నా సరే మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరికీ నమస్కారం.